నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోషల్ మీడియా పుణ్యమాని ఒక్క రోజులో పెద్ద స్టార్ గా మారిన కుంభమేళా మోనాలిసాకు అనుకోని కష్టాలు వచ్చాయి. తన ముగ్ధ మనోహర రూపంతో కోట్లాది హృదయాల స్పందనకు నోచుకున్న ఈ ఇన్స్టెంట్ స్టార్ ఏకంగా కుంభమేళాని వదిలిపెట్టవలసిన దుర్ఘటనలు జరిగాయి. స్టార్డంతో పాటు కష్టాలు కూడా కలిసి రావడంతో ఈ అమాయకపు అందాల బొమ్మ తండ్రి తీవ్ర షాక్ లో మునిగిపోయారు. ఒక్క రోజులోనే అంత స్టార్ ఎలా కాగలిగారు? అంతలోనే కష్టాల కడిలలోకి ఎందుకు జారుకున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా అనేక వింతలకు ప్రత్యేకతలకు వేదికైంది. ఆ ప్రత్యేకతల్లో ఇండోర్కు చెందిన 16 ఏళ్ల సోయకనుల సుందరి మరింత ఆకర్షణగా నిలిచింది. ఒక్క రోజులోనే కోట్లాది మంది నెటిజన్లకు తెగ నచ్చేయడంతో ఈ ప్రాణం ఉన్న బొమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. 40 కోట్ల మంది హాజరయ్యే కుంభమేళాకు సంబంధించిన విశేషాలను కవర్ చేసే మీడియాకి కూడా ఈ 16 ఏళ్ల ముద్దుకుమ్మకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సేకరించడం ప్రధాన పనిగా మారింది. ఇండోర్కు చెందిన పూసల గొలుసులమ్మే కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి. ఎక్కడ ఉత్సవాలు జరిగినా కుటుంబంతో కలిసి వెళ్లి భక్తులకు గొలుసులు అమ్మడం చిన్నప్పటి నుంచి ఆమె పని. ఇదే క్రమంలో రుద్రాక్షమాలలు, పూసల దండలు అమ్మడానికి కుంభమేళా వచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. ఆమె పూసల గొలుసు అమ్ముతుండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలో ఈ అమ్మాయిలో అందరికీ ఏదో ప్రత్యేకత కనిపించింది. ఆర్భాటం లేని అందం, హడావిడి లేని మాటతనం, నిర్మలమైన ముఖవర్చస్సు, నింగిలాంటి నీలి కళ్ళు, నయనాలకు అందం తెచ్చే కాటుకపూత, పాలుకారే చెక్కిళ్ళు, తేనెలూరే అధరాలు, నర్మగర్భమైన చిరునవ్వు, ఒంటిపై ఆభరణాలు ధరించుకున్న మహాలక్ష్మిలా కనిపించే రూపం, ఇలా ఎన్నో అతిశయాలు ఒకే చోట పోగుపోసి చెక్కిన శిల్పంలా ఉందామే. సముద్ర ఆటుపోట్ల లాంటి కుంభమేళా సందడిలో ఈ అమ్మాయి ఓ ప్రశాంతమైన తీరంలా కనిపించింది. చూసిన ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించడంతో ఆమె ఫోటోలు తెగ వైరల్ అయిపోయాయి. ఆమె ఫోటోలు చూసి ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ పెట్టారు, ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టారు. లియోనార్డో డావిన్స్ గీసిన ప్రఖ్యాత మోనాలిసా చిత్రంలో మాదిరిగానే ఈ అమ్మాయి ముఖంలో కూడా నిర్మలమైన, నిగూఢమైన, నిరాడంబర హావభావాలున్నాయని చాలా మంది కామెంట్లు పెట్టారు. లియోనార్డో చిత్రానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో ఈ అమ్మాయి అచ్చం అలాగే ఉంది అంటూ నెటిజన్లు పొగడతలతో ముంచెత్తారు. దీంతో ఈమె పేరు కుంభమేళా మోనాలిసాగా మారిపోయింది. నేలకు దిగిన హరివిల్లు అని కొందరంటే, మనుషుల మధ్య సంచరించి మినుగురు అన్నారు కొందరు. ఒకరు నెమలితో పోలిస్తే ఇంకొకరు సీతాకొక చిలుక అన్నారు. ఇలా ఆమె ఫోటోలు చూసి చాలా మంది కవితలల్లారు. ఫోటోలు తెగ వైరల్ కావడంతో కుంభమేళాకు వచ్చిన చాలా మంది ఆమె కోసం వెతుకులాటం ప్రారంభించారు. కుంభమేళాకు వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించడం ఎంత ముఖ్యమని భావించారో ఈ మోనాలిసాను ఓసారి కళ్లారా చూసి వీలైతే ఓ ఫోటో దిగడానికి కూడా అంతే ఆసక్తి చూపారు. ఊహల కందని ఆదరణతో ఆమె స్టాల్ వద్ద జనం సందడి బాగా పెరిగింది. అయితే ఆమెకొచ్చిన పాపులారిటీ వ్యాపారానికి పనికి రాలేదు. వచ్చిన వారు ఆమె అమ్మే రుద్రాక్షమాలలు, పూసల దండలు కొనలేదు. ఆమెతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఈ చేప కనుల చిన్నారికి కుంభమేళా జీవితాంతం గుర్తుండిపోయి ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. కేవలం స్వీట్ మెమరీస్ మాత్రమే కాదు, బిటర్ ఎక్స్పీరియన్స్ కూడా చవి చూడాల్సి రావడమే ఈ కథలో విషాదం. హఠాత్తుగా వచ్చిన స్టార్డమ్ ఈ కుంభమేళా మోనాలిసాకు కష్టాలు కూడా తెచ్చిపెట్టాయి. ఆమె స్టాల్ వద్దకు జనం వచ్చి ఫోటోలు దిగడంతో ఆమె రోజంతా వ్యాపారం చేసుకోలేకపోయింది. ఫోటోలకు ఫోజులివ్వడమే సరిపోయింది. చివరికి ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగు కప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే కొందరు ఆమె ముసుగు తీసి ముఖం చూడ్డానికి ప్రయత్నించారు. దీంతో గలాటాలు కూడా జరిగాయి. జనం నుంచి తనను తాను రక్షించుకోవడానికి పాపం ఈ అమ్మాయి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇదంతా చూసిన అమ్మాయి తండ్రి విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. స్టార్డమ్ వల్ల తన బిడ్డ భద్రతకు ముప్పు ఉందని భావించారు. వెంటనే స్టాల్ కట్టేసి బిడ్డను ఇండోర్ తీసుకెళ్లారు. అలా కుంభమేళా మోనాలిసా కథ ఇండోర్ చేరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలిసిపోయిన ముఖం కావడంతో ఈ కుంభమేళా మోనాలిసాకు మోడలింగ్ అవకాశాలు వస్తాయని అంచనాలున్నాయి. సినిమా అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఇండోర్లో ఆమెను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగితే, దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుందని వేదాంతం వల్లవేస్తోంది.